ఇప్పుడు రక్తహీనత ఉన్న పేషెంట్స్ కొంతమంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మాటికి చేసుకోవడం మనం గమనిస్తుంటాం. ఇప్పుడు ఇట్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఊరికే చేసుకోవడం అనేది మంచిదేనా? దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే విషయాలను ఈరోజు గమనిస్తాం. రక్తహీనత ఉన్నప్పుడు రెండు రకాల పేషెంట్స్ ఉంటారండి. స్వల్పంగా తగ్గిన పేషెంట్స్, తీవ్రంగా రక్తహీనతతో బాధపడే పేషెంట్స్. ఇప్పుడు తీవ్రంగా అన్నప్పుడు ఎలా చెప్తామంటే హిమోగ్లోబిన్ 6 గ్రాముల కంటే తక్కువ, 7 గ్రాముల కంటే తక్కువ ఉన్నప్పుడు తీవ్రమైన రక్తహీనత అంటాం. ఇక్కడ రెండు రకాల పేషెంట్స్ ఉంటారు. మళ్ళీ కొంతమంది బాగా తీవ్రమైన సిమ్టమ్స్తో ఇబ్బంది పడతారు. అంటే ఆయాసము, ఊపిరాడకపోవడము, పని చేసుకోలేకపోవడం, లేచి ఒక అడుగు వేస్తేనే కాకపోవడము, కళ్ళు తిరగడము, కొన్నిసార్లు సింకోప్ వచ్చి పడిపోవడము, ఇటువంటివి ఉంటుంటాయి. వీళ్ళకైతే ఖచ్చితంగా టెంపరీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఒక ట్రీట్మెంట్ కాదండి. అది పేషెంట్ని రిస్క్ ఎక్కువ కాకుండా సేఫ్గా ఉంచడానికి చేసే టెంపరీ ఒక మెడిసిన్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే రక్తహీనత ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంది, ఎందుకు తగ్గిందని తెలుసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడాలి. ఇది తెలుసుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు బ్లడ్ ఎక్కించినా కానీ కొన్ని రోజులకు మళ్ళీ హిమోగ్లోబిన్ పడిపోవడము, మళ్ళీ బ్లడ్ అవసరం రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెకండ్ టైం, థర్డ్ టైం అవసరం అవుతుందంటే ఖచ్చితంగా మనం ఎందుకు తగ్గుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తున్నప్పుడు జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ, అలర్జీ రిస్క్ కానీ, ఇంకా ఐరన్ ఓవర్లోడ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే బ్లడ్లో ఈ ఎర్ర కణాల్లో ఐరన్ అనేది ఉంటుందండి. అది ఐరన్ ఊరికే మన బాడీలో వెళ్ళడం వల్ల ఐరన్ ఓవర్లోడ్ వచ్చి ఐరన్ అనేది మన అవయవాల్ని డ్యామేజ్ చేయొచ్చు. అంటే 1, 2, 3 ప్యాకెట్లకే అది అవ్వదు, మీరు టెన్షన్ పడద్దు. కాకపోతే అధికంగా 20 ప్యాకెట్ల కంటే బ్లడ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఐరన్ ఓవర్లోడ్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇక్కడ ఇట్లా రిపీటెడ్గా ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరమయ్యే పేషెంట్స్ ఎవరు అని గమనించినప్పుడు జనరల్గా కొంతమంది నా పేషెంట్స్ నేను చూసినప్పుడు ఈజీగా కరెక్ట్ చేయగలిగే ప్రాబ్లమ్స్ కూడా చాలా మట్టుకు లోకల్లో తెలియక, హెమటాలజిస్ట్ అందుబాటులో లేక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకొని గడిపే పేషెంట్స్ కొంతమంది చూసాం. వీళ్ళల్లో కొన్నిసార్లు సింపుల్గా కొన్ని పోషక లోపాలు ఉండడము, ఈజీగా కరెక్ట్ చేసుకోగలిగే కారణాలు ఉండడం మనం చూసాం. వాటికైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మళ్ళీ అవసరం రాదు. కానీ కొన్ని జబ్బులు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, పుట్టుకతో జన్యులోపాలు వచ్చే రక్తహీనతలు ఉంటాయి. వాటిలో అయితే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిపీటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీటిని క్యూర్ చేయడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది అవసరమా లేదా, మనకి పేషెంట్కి రిస్క్ ఉందా ఉండదా అనేది మీ హెమటాలజిస్ట్తో డిస్కస్ చేసుకొని ఆ కండిషన్ తీసుకోవాలి. ఈ జన్యు లోపాలు మనం పక్కన పెట్టేసినాం అనుకోండి, మధ్యలో అంటే పుట్టినప్పుడు బాగుండి, మధ్యలో చిన్నప్పటి నుంచి బాగుండి, వయసులో బాగుండి, తర్వాత మధ్యలో సడన్గా రక్తహీనత వచ్చి మాటికి బ్లడ్ ఎక్కించుకునే జబ్బులు ఏవి అని చూసినప్పుడు ఏప్లాస్టిక్ అనీమియా అని ఒకటి ఉంటుంది, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఇంకా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా మనం ఎక్కించిన బ్లడ్ నిలవకపోవచ్చు అండి. సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిందంటే మాటికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవుతున్నప్పుడు రెండు విషయాలు ఇంపార్టెంట్. ఒకటి, ఎందుకు తగ్గిందని తెలుసుకోవడము. సెకండ్, ఒకవేళ తప్పదు ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది రెండు ఇంపార్టెంట్. సరే, ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవాల్సి వస్తాను, తప్పులేదు, అన్ని డయాగ్నోసిస్ అయింది. ఆ జబ్బులకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెద్దగా లేనప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఒకటే మనకి అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీకు ఫెసిలిటీ ఉంటే, మీకు వీలైతే స్పెషల్ ట్రీటెడ్ బ్లడ్ అంటాం, ఇందో ఇర్రేడియేటెడ్ బ్లడ్ కానీ, లేకపోతే ల్యూకోడెప్లిటెడ్ వైట్ సెల్స్ తగ్గించి ఇచ్చే బ్లడ్ కానీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండవండి, ఇది చాలా కష్టం ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే అందుబాటులో ఉంటుంది. సో మీకు వీలైతే ఇటువంటి బ్లడ్ని ప్రిఫర్ చేయడం అనేది మంచిది. సెకండ్, ఐరన్ మనకు బాడీలో పెరుగుతుందా లేదా అని చెక్ చేసుకొని ఐరన్ అధికంగా అవ్వకుండా దాన్ని తగ్గించే మెడిసిన్స్ ఉంటాయండి, ఇది ఖచ్చితంగా వాడాలి. సో కంటిన్యూస్ ట్రాన్స్ఫ్యూషన్స్లో ఉన్న వాళ్ళైతే ఐరన్ ఓవర్లోడ్ రాకుండా ఐరన్ తగ్గించడానికి కీలేషన్ అంటాం, దీనికి సంబంధించిన మెడిసిన్స్ అనేది మీ హెమటాలజిస్ట్తో కలిసి డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.